నేనేమనుకుంటున్నానంటే నా అభిప్రాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని వస్తే అదే మెడికల్ కాలేజీ ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోగలుగుతాం కానీ చూడండి రంగారెడ్డి లేదు, మా గౌరవం లేదు. పైకి ఓకే. నోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి వృత్తిలో మరి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్న గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గత నెల రోజుల నుంచి కూడా మనకు తెలుసు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే దిశగా పెద్ద ఎత్తున మొన్న 12వ తేదీ కూడా ర్యాలీ ఇంతకల్లో నియోజకవర్గ స్థాయిలో జరగడం కూడా మనం చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ప్రజా శ్రేయస్సు కోసమే అనేది స్పష్టమైంది. ఈరోజు కష్టపడి ఆయన మరి 17 మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే వాటిని ఈరోజు కూటమి నాయకులంతా కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినా దాన్ని గెలిచిన నాయకులు కానీ గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో నాయకులు కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కూటమి నాయకులంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారైతేనేమి, లోకేష్ బాబు గారైతేనేమి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి దృష్టి, కక్ష సాధింపుల మీద ఉన్నటువంటి దృష్టిలో ఏమాత్రమైనా కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే మీద ఉంటే మరి ఎంతోమంది కోట్ల మంది పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈరోజు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది రేపటి భవిష్యత్తు గురించి పార్టీలకి అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు మెడికల్ కాలేజీలు కేవలం ఒక విద్యను మాత్రమే ఇవ్వవు. దానికి అనుసంధానంగా మరి మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి. మరి ఇటువంటి చిన్న టౌన్లలో కూడా ఈరోజు ఏదైనా రోగం వస్తే ఎక్కడికో కర్నూలుకో అనంతపురంకో మరి బళ్ళారికో ఇలా పరిగెత్తే పరిస్థితి. అదే ఈ మెడికల్ కాలేజీల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటే మరి మనకి దగ్గరలోనే డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, మంచి మంచి హాస్పిటళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా ఎందుకు ఈ కూటమి నాయకులు ఆలోచన చేయడం లేదు అన్నదాన్ని మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తేనే కేవలం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాకుండా ప్రజలంతా కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి అంటే అది ప్రజల ఆశీస్సులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మేమంతా కూడా ఒకటే కోరుకుంటున్నాము, ఈరోజు ఏ ప్రభుత్వం ఉందా అన్నది కాదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుల్ని ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ ఇటువంటి కక్ష సాధింపులు చేసేటువంటి ప్రభుత్వాన్ని
గతంలో ఎన్నడూ కూడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా చూసి ఉండరు. ప్రజలు కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న కేసులకి మరి ఇబ్బందులు పెట్టి నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ప్రశ్నించే హక్కు లేదా? మేము ఒక్కటే అడుగుతున్నాము. ఈరోజు ఏదైనా తప్పు మాట్లాడితే అరెస్టులు చేయండి, ఏదైనా తప్పుడు పనులు చేస్తే అరెస్టులు చేయండి, కానీ ప్రశ్నించే వారిని అరెస్టు చేసి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత గొంతులు నొక్కే ప్రయత్నాలు చేసినా కూడా మేము ఎవ్వరూ కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా గతంలో మన ఒక వీడియో చూశాను. మరి ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచనతో ఈరోజు మరి ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నాడు. ఎందుకోసం చేస్తున్నాడు? ఇది ఒక దండగా అన్నట్టు మాట్లాడారు. ఈరోజు చదువుకున్న వారికి ఆ విలువ ఏమనేది తెలుస్తుంది. పేద ప్రజలు, పేద రైతులు ఎంత కష్టపడుతున్నారో, మరి వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా కష్టపడి చదివిస్తున్నారో అన్నది ఆలోచన చేస్తే ఆ బాధ అనేది అర్థమవుతుంది. ఈరోజు ఏదో గెలిచేసి చదువు లేని వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడితే అది మరి విదూరంగా ఉంది. ఖచ్చితంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు గుత్తి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.